ఇదిగా జరిగింది తప్పించి ఇందులో ఏదో అద్భుతం లేదు, ఇది కాదు. ముందనుకున్నటువంటిదే. ఇక్కడ బేసిక్ సమస్య ఏంటంటే, ఈ లిక్కర్ కుంభకోణం కేసులో ఇది సాగతీయాలనుకుంటున్నారు తప్పించి, ముగించడానికి ఏమీ లేదు ప్రభుత్వం చేతిలో, పోలీస్ చేతిలో. ఎందుకంటే, ఇప్పుడు మీకు ఢిల్లీ కుంభకోణం కేసు ఉంది, లిక్కర్ కుంభకోణం కేసు. అదే టైపులో చూపెట్టి, అదే టైపులో వీళ్ళని ఫైనల్‌గా జగన్‌ని అరెస్ట్ చేయడానికి ఇప్పుడు దాన్ని ఏమంటామంటే మనం కేస్ లాస్ అంటాం అనమాట. అంటే ఒక కేసు మీద మనం వాదించేటప్పుడు ఇంకొక కేసుకు సంబంధించినటువంటి తీర్పుని తీసుకొచ్చి కోర్టుల్లో ప్రవేశపెట్టడానికి ఉపయోగపడుతుంది అనమాట, రెఫరెన్స్ కోసం. అట్లాంటిది ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కోర్టులు ఇచ్చిన తీర్పులు అనేది ఇక్కడ పనికొస్తాయి అన్న రూట్లో వీళ్ళు చేస్తున్నారు. అక్కడ ఏముంది, ఢిల్లీ లిక్కర్ కేసులో రూపాయి ఏం దొరకలేదు. అక్కడ కూడా ఏం చేశారు, డబ్బులు ఎన్నికల్లో ఖర్చు పెట్టేశారు అన్నటువంటి పాయింట్ ఎవరో చెప్పారు అన్నటువంటి ఆధారంగానే కేసు కట్టారు. అయితే అక్కడ కట్టింది సిబిఐ, ఈడీ. కాబట్టి కేసు అది సుప్రీంకోర్టు అంత సీరియస్గా, అంటే ఈడీ సిబిఐలు అంత తొందరగా వేగ్గా చెప్పవు అన్నటువంటి కోణం వదిలిపెట్టేశారు. వాళ్ళకి అట్లాగే జైల్లో ఉంచడానికి ఒప్పుకున్నారు. చివరికి ఏమంది, కోర్టు తీర్పు ఇచ్చేటప్పుడు, వాళ్ళకి బెయిల్ ఇచ్చేటప్పుడు ఏ ఆధారాలు ఈ రోజు వరకు మీరు చూపించలేకపోయారు మాకు కోర్టుకి, అంటే మీరు ఇట్లాగ డబ్బులు వాళ్ళు